సమ్మర్లో చల్లగా 2 రకాల ఐస్ క్రీమ్లు ప్రిపేర్ చేసుకుందామా? దీనికోసం చిక్కటి పాలని 1 లీటర్ దాకా తీసుకొని ఒక బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పాలన్నీ కూడా బాగా మరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఈలోపు మిక్సింగ్ బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ పిండి, కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా చూసుకోండి. దీన్నంతా కూడా పాల మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పావు కప్ అంత పంచదార వేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా అయ్యేంత వరకు మరిగించేసేసుకోండి. ఈ పాలన్నీ కూడా 2 భాగాలుగా తీసుకొని 20-30 దాకా పిస్తా పప్పులు ఒక దాంట్లోకి వేసుకొని ఇంకో దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకోండి. తర్వాత చల్లారిపోయాక మిక్సీ జార్లోకి వేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇలా గార్నిష్ చేసేసుకొని 5-6 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పిస్తా మరియు చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.